ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాపాడారు. మరొక క్రిస్మస్ దినాన్ని చూడడానికి ప్రభు మనకి అవకాశాన్ని ఇచ్చారు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. నిర్గమాకాండం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 2-3 వచనాల గురించి గత దినం ధ్యానం చేసుకున్నాం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకాలి. మోషే అహరోనులు దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు చేస్తూ వచ్చారు అని మనం చెప్పుకున్నాం. ఒకప్పుడు మోషే సాకులు చెప్పాడు, కానీ ఇప్పుడు దేవుడు చెప్పినట్టు చేస్తా ఉన్నాడు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేశారు అని ఈ అధ్యాయంలో 6వ వచనం, 10వ వచనం, 20వ వచనంలో మనం చదువుతాం. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని కొండ మీద మోషేకు చూపించిన మాదిరి చొప్పున చేయాలని మోషేకు సెలవిచ్చినప్పుడు ప్రజ్ఞ కలిగినటువంటి వారిని ప్రభు ఏర్పాటు చేసుకుని ఆ పని జరిగించారు. దేవుడు చెప్పినట్లు చేయడాన్ని చూసి మోషే వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా చేస్తే మనం కూడా మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకోగలం. దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టి మోషే అద్భుతాలు చూడగలిగాడు. 11 మహత్కార్యాలు దేవుడు చెప్పినట్లు చేయడం వల్ల మోషే ద్వారా కార్యాన్ని దేవుడు చేశారు. మనం కూడా ప్రభు చెప్పినట్లుగా చేయాలనే విషయాన్ని గత దినం ధ్యానం చేసుకున్నాం. నోవహు దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశాడని, యేసుక్రీస్తు ప్రభు కూడా శరీరధారిగా ఉన్న భూమి మీద ఉన్న కాలంలో తండ్రి చిత్తానికి విధేయుడైన అయ్యారని, ఆనాడు పేతురు రాత్రంతా శ్రమపడ్డాము ప్రభువా, అయినా నీ మాట చొప్పున వల వేస్తామని దేవుని మాటకు విధేయత చూపించి అద్భుతాలు చూడగలిగారనే విషయాన్ని గత దినం మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ప్రభు ఆజ్ఞాపించినవి చేయడం, ఆజ్ఞాపించినట్లే చేయడం, గమనించండి, ఆజ్ఞాపించినట్లు చేయడం, ఆజ్ఞాపించినట్లే చేయడం అనేది మనకు అత్యంత ఆశీర్వాదకరం. మరి ప్రభువు నేటి దినాల్లో మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 17:31. ముప్పైవ వచనం చదువుతాను. 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి అని మనుషులకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నారు. కాబట్టి అందరూ మారు మనసు పొందాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఈ మారు మనసులోనే రక్షణ ఉంది. ఈ మారు మనసులోనే పాప క్షమాపణ ఉంది. ఈ మారు మనసులోనే మనం ప్రభు వైపుకు మళ్ళాలి అనే సందర్భం, అనే విషయం ఉంది.
కాబట్టి మారు మనసు పొందాలి. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అన్నమాట. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలనని ప్రభు ఆజ్ఞాపించుచున్నాడు. ఇంకా మనం చూస్తాం మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. 15 కూడా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పండి అని ప్రభు చెప్పారు. కాబట్టి బాప్తిజం పొందడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 48వ వచనం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. యేసుక్రీస్తు నామములో వాళ్ళు బాప్తిస్మం పొందాలి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడంట. కాబట్టి బాప్తిజం పొందడం అనేది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. దీన్ని చేయుడని చెప్పాను. కాబట్టి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పారు. ప్రభు యొక్క బలలో పాలు పొందడం అంటే ఆ రొట్టె, ఆ ద్రాక్షారసంలో మనం పాలు పొందుతాం. దాని అర్థం ఏంటంటే అది ఆ రొట్టె ప్రభు ఎలాగైతే మన కోసం తనకు తాను అర్పగించుకున్నాడో నలగొట్టబడడానికి, అదే ఆయన శరీరం. ఆ ద్రాక్షారసం ఆయన యొక్క రక్తానికి సాదృశ్యం. కాబట్టి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రొట్టె తింటున్నాం, ద్రాక్షరసం త్రాగుతున్నాం అంటే అర్థం ఏంటి? ప్రభువు నా కోసం శ్రమపరచబడ్డారు, ప్రభువు నా కోసం శిక్షించబడ్డారు, నా స్థానంలో ఆయన మరణించారు, నా దెబ్బలు ఆయన తిన్నారు, నా అవమానాలని ఆయన తీసుకున్నాడు, మన వ్యసనాలను వహించారు, మన రోగాల్ని భరించారు. పాలు పొందుతున్నాం అంటే అర్థం ఏంటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓ దేవా, నీవు నా కోసం ఇలా నలగొట్టబడ్డావు, నా కోసమే మీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించారు. ఇలా చేసి ఉండకపోతే నాకు ఈరోజు ఈ రక్షణ దొరికేది కాదు. మీరు ఇలా చేయబట్టే నేను ఈనాడు రక్షణ పొందాను, నాకు పాపక్షమాపణ దొరికింది, నా శిక్ష కొట్టివేయబడింది, నేను రక్షించబడ్డాను. ఇదిగో ఇది నీవు చేసిన త్యాగం, నీ త్యాగం వల్లే నేను ఇలా ఉన్నాను, నీ త్యాగం వల్లే నీ బిడ్డనయ్యాను, నీ సొత్తుగా మార్చబడ్డాను, అపవాది చెర నుంచి విడిపించబడ్డాను, రాబోయే ఉగ్రత నుంచి నేను తప్పించబడ్డానని ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుడి ఆజ్ఞ. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. మన కోసం శరీరధారిగా దిగి వచ్చారని, మన కోసమే మరణించారని, మన కోసమే తిరిగి లేచారని.
ఆ త్యాగాన్ని, ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుని ఆజ్ఞ, జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడంట ప్రభు. వెళ్ళిపోతూ తన శిష్యులకు బోధించినటువంటి విషయాలు ఏంటంటే ఆజ్ఞ, ఇది క్రొత్త ఆజ్ఞ అంటున్నాడు. ఏంటి ఆజ్ఞ? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎలా ప్రేమించాలి? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలాగే ప్రేమించాలి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, ప్రభు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారు? ఆయన ప్రేమించడానికి షరతులు ఏమైనా ఉన్నాయా? ఏమండి, ఆయన మనల్ని ప్రేమించడానికి షరతులు ఏమైనా పెట్టారా? ఇదిగో నువ్వు ఇలా చేస్తేనే ప్రేమిస్తాను, నువ్వు మంచోడు కాబట్టి నేను ప్రేమిస్తాను, నువ్వు భక్తిగా కనపరుస్తున్నావు కాబట్టి ప్రేమిస్తున్నా, అలా ఉందా అసలు ఎక్కడన్నా? అపరిమితమైనది కదా ఆయన ప్రేమ, అన్లిమిటెడ్, అపరిమితమైనది. ఈ లోకంలో దేనికైనా పరిమితం ఉందేమో కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ అంటున్నా. ఒక రోజుకి 1 GB 2 GB డేటా ఇస్తున్నారు ఒక నెల రీఛార్జ్ చేసుకుంటే. అది అయిపోయిన తర్వాత, అది వాడేసిన తర్వాత నీకు ఫ్రీగా ఫాస్ట్గా ఉండదు నెట్. దేనికైనా పరిమితం ఉంది ఈ లోకంలో, కానీ ప్రభు ప్రేమకు మాత్రం పరిమితం లేదు. అందుకే ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఏంటో తెలుసా? తన బిడ్డలకి ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి. దైవికమైన ప్రేమను మనం ఎదుటి వాళ్ళ పట్ల చూపించాలి. దైవికమైన ప్రేమను, లోక సంబంధమైన, వ్యామోహ సంబంధమైన, అపవిత్రమైనటువంటి ప్రేమ కాదు మనం ప్రేమించాల్సింది. దైవికమైన ప్రేమతో ప్రతి ఒక్క వ్యక్తిని మనం ప్రేమించాలి. మన ప్రభు ప్రేమ శత్రువుని సహా ప్రేమించే ప్రేమ. ఒకసారి మీ జీవితాన్ని పరీక్ష చేసుకోండి. మీరు ప్రేమించను అనేవాళ్ళు మీ జీవితంలో ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడను, నేను వాళ్ళతో సమాధాన పడను, నాకు వాళ్ళు అక్కర్లేదు, నేను వాళ్ళని క్షమించను. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో. అంటే మనం అందరినీ ప్రేమించలేకపోతున్నాం, ప్రభువులాగా ప్రేమించలేకపోతున్నాం. చూడండి, నేటి దినాల్లో మనం చూస్తాం, క్రైస్తవులైన వారు, క్రైస్తవ నాయకులనే వాళ్ళు కూడా కొంతమందిని ప్రేమిస్తారు, కొంతమందిని ద్వేషిస్తారు. ప్రియ విశ్వాసి, నువ్వు దేవుని బిడ్డవైతే నీకు శత్రువు అనేవాడు ఎవడో ఉండకూడదు. నేను వీళ్ళతో మాట్లాడను అనేవాళ్ళు నీ లిస్టులో ఉండకూడదు. నేను వీళ్ళతో సమాధాన పడను అనే మాట నీ నోట పలకూడదు. నాకు వీళ్ళు అక్కర్లేదు అనేటువంటి ఆలోచన నీకు ఉండకూడదు. కొన్నిసార్లు కొన్ని గొడవలు, కొన్ని విభేదాలు, కొన్ని తగవులు, కొన్ని దెబ్బలాటలు ఎక్కువగా మన జీవితం మీద ప్రభావితం చూపి మన ప్రేమ చల్లారిపోయేటట్లు అయిపోద్ది. దెబ్బలాటలు, గొడవలు, విభేదాలు వస్తూ ఉంటాయండి, వస్తూ ఉంటాయి. అయినా సరే వెంటనే మర్చిపోవాలి, ప్రేమ అనేక దోషములు కప్పుతుంది.
ప్రేమ గురించి మనం చెప్పుకుంటాం కదండి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు స్పష్టంగా చెప్పారు. 13వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 13లో పౌలు గారు ముందు తన గురించి తను మాట్లాడతాడు. మొదటి వచనంలో అంటాడు, నేను మనుషుల భాషలతో, రకరకాలైన భాషలతో మాట్లాడచ్చు, దేవదూతల భాషలతో నేను మాట్లాడచ్చు. అలా అయినా మనుషుల భాషలో 4-5 భాషలు మాట్లాడాల్సి వచ్చినా, మాట్లాడగలిగిన, దేవదూతల భాషలతో మాట్లాడగలిగిన, ప్రేమ లేకపోతే నాలో మోగిడి కంచు గణగణలాడు తాళమునయ్యుందును అంటాడు. మోగిడి కంచు, గంటల్లో కంచుతో చేస్తారు. కంచు పెద్ద శబ్దాన్ని ఇస్తుంది. తాళాలు మనకు తెలుసు, భజన చేసేటప్పుడు గోల చేస్తూ ఉంటాయి తాళాలు. ప్రేమ లేకపోతేనంట నేను అలాంటి వాడిని అంటాడు. 2వ వచనంలో ఏమంటాడు చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మాలన్నీ జ్ఞానమంతా నాకు తెలిసిన, కొండలను పెకలించగలిగే పరిపూర్ణమైన విశ్వాసం నాకున్నా, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని అంటాడు. కొండలను పెకలించే విశ్వాసం అనమాట. నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తే, నువ్వు విశ్వసిస్తే దేవుడు అద్భుతంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. అలాంటి విశ్వాసం నీకుంది. కొండలను పెకలించగలిగే విశ్వాసం ఉంది, పరిపూర్ణ విశ్వాసం ఉంది. మర్మాలన్నీ తెలుసు నీకు, దైవ జ్ఞానం అంతా తెలుసు. నువ్వు చెప్పినట్టుగా వాక్యం ఎవరు చెప్పలేరు, నువ్వు మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేరు. నువ్వు మాట్లాడుతుంటే నీకు ఎదురాడేటువంటి వాళ్ళు కూడా లేనట్టుగా నువ్వంత గొప్పగా చెప్పగలవు. కానీ నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు. పౌలు తన గురించి తను చెప్పుకుంటున్నాడు, ప్రవచించే కృపావరం నాకుంది, ఎన్నో బోధలు చేయగలను, కొండలను పెకలింపగలిగే పరిపూర్ణ విశ్వాసం నాకుంది, నేను ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు కార్యాలు చేయగలడనే విశ్వాసం నాకుంది. మర్మాలన్నీ తెలుసు, నాకు జ్ఞానమంతా తెలుసు. అయినా నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటాడు. ఇంకా అంటాడు చూడండి 3వ వచనంలో, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన, నా ఆస్తి అంతా ఇచ్చేసిన, నా జీవితంలో ఉన్న సర్వస్వాన్ని నేను ధారపోసినా సరే, కాల్చబోటుకు నా శరీరాన్ని అప్పగించిన అంటాడు. అంటే అతిశయించబడి నిమిత్తం నేను సర్వస్వాన్ని ధారపోసిన, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమి ఉండదు అంటాడు. కాబట్టి ప్రభు ఆజ్ఞాపించాడండి శిష్యులకి, ఏమన్నా తెలుసా, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. నేటి దినాల్లో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటే, ఎవరికి వారే వ్యక్తిగతంగా పరీక్ష చేసుకుంటే, ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ చచ్చిపోయిందని చెప్పాలి. అసలు మొదట ఉన్నటువంటి ప్రేమ, ప్రభు అంటారు కదా ఎఫెసీ సంఘానికి, నీ మొదటి ప్రేమను నీవు వదిలేసావు అని నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. నేటి దినాల్లో విశ్వాసులు ప్రేమ అనే దాన్ని వదిలేశారండి. ప్రేమ లేదు, ఎక్కడ ప్రేమ లేదు. ప్రేమ లేదు కాబట్టే సహించుకోలేకపోతున్నారు. ప్రేమ లేదు కాబట్టే ఎదుటి వాళ్ళ మీద దయ చూపించలేకపోతున్నారు. ప్రేమ లేదు కాబట్టే మత్సరపడుతున్నారు. ప్రేమ లేదు కాబట్టే ఉప్పొంగిపోతున్నారు. ప్రేమ లేదు కాబట్టే ఏదో కపటంగా డంబంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ లేదు కాబట్టే అమర్యాదస్తులు అయిపోయారు. ప్రేమ లేదు కాబట్టే స్వార్థం పెరిగిపోయింది. ప్రేమ లేదు కాబట్టే కోప్పడుతున్నారు. ప్రేమ లేదు కాబట్టి అపకారాన్ని మనసులో పెట్టుకుని పదే పదే తలంచుకుంటున్నారు. ప్రేమ లేదు కాబట్టి ప్రేమ చల్లారిపోయిందండి. అందుకే మీ లిస్టులో ఎంతమంది ఉన్నారు చూడండి. మీరు మాట్లాడని వాళ్ళ లిస్ట్ ఉంటుంది, మీరు సమాధాన పడని వారి లిస్ట్ ఉంటుంది, మీరు ప్రేమించిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది,
మీరు ద్వేషించే వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళని చూసి అసహించుకునే లిస్ట్ ఉంటుంది. ఇదంతా ప్రేమ అండి? ఇదంతా ప్రేమ? నీకు వాక్యం తెలుసు, జ్ఞానం తెలుసు, మర్మాలు తెలుసు, అన్నీ తెలుసు, అనేక భాషల్లో మాట్లాడడం తెలుసు, అవసరమైతే దేవుని కోసం ఏదైనా ఇచ్చేస్తావు, బీదల కోసం ఎంత తెగింపైనా చేస్తావు, ఎంత అయినా నువ్వు ఖర్చు పెడతావు, సర్వస్వం ఇచ్చేస్తావు. కానీ చాలామందికి ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే ఏమన్నాడు పౌలు గారు? ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను, ప్రేమ లేనివాడనైతే నాకు ఏ ప్రయోజనం లేదు. కాబట్టి గమనించండి, క్రొత్త ఆజ్ఞ ప్రభు శిష్యులకు ఇచ్చింది ఏంటో తెలుసా? మీరు ఒకరినొకరు ప్రేమించాలి. శిష్యులందరూ కూడానండి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నారు. ఎప్పుడు కూడా శిష్యుల మధ్యలో విభేదాలు లేవు, గొడవలు లేవు, హెచ్చుతగ్గులు లేవు, తారతమ్యాలు లేవు. వాళ్ళ పరిధుల్లో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ పరిధిలో వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళారు. ఎప్పుడు కూడా వాళ్ళ తారతమ్యాలు లేవండి, వాళ్ళ మధ్యలో విభేదాలు లేవు. శిష్యులందరినీ చూడండి, విభేదాలు లేవు. తప్పు ఉంటే సరి చేసుకున్నారు తెలుసా, ఎంత గొప్పవాళ్ళైనా సరే. పౌలు గారు ఒకసారి పేతురు గారిని గద్దిస్తాడు. నువ్వు యూదుడు అయి ఉండి అన్యజనుల్లాగా ప్రవర్తిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా మాలాగా ప్రవర్తించండి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని పౌలు గారు పేతురుని గద్దిస్తాడు. పేతురు బాధపడినట్టు కానీ, అంటే అక్కడ ఏం జరిగిందంటే అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నాడంట. ఈలోగా కొంతమంది యెరూషలేము నుంచి యూదులు వచ్చారు. యూదులు వచ్చేటప్పటికి పేతురుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని జనుల మధ్యలోంచి లేచిపోయి చేతులు కడిగేసుకున్నారు. అంటే వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమని అంటారేమో అని. అప్పుడు పౌలు గారు దాన్ని ఖండించారు. పేతురు సరి చేసుకున్నాడు అంతే. పేతురు గొప్ప అపస్సురుడండి. అయినా సరే వాళ్ళ మధ్యలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు. వాళ్ళు దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో ఉన్నారు. మానవ మాత్రలు అల్పలో ఉండండి. ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా ప్రతి ఒక్కరి ద్వారా కూడా తప్పు అనేది జరుగుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అయితే తప్పు చేసిన వాడిని మనం నీతిమంతులాగా, మనం ఏ తప్పు చేయని వాళ్ళలాగా తప్పు చేసిన వాళ్ళని నీచంగా ఎంచి వాళ్ళతో మాట్లాడడం మానేసి, వాళ్ళతో సమాధాన పడడం మానేసి, వాళ్ళని దూరంగా పెట్టి, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, సఖ్యత లేకుండా బ్రతుకుతూ ఉంటామే. ఇది ఎలా సాధ్యం అండి? అలా ఉంటే ఎలా అండి? మనం అలా ఉంటే ఎలా? ప్రేమించాలి కదా, శత్రువుని కూడా ప్రేమించాలి. పగబెట్టుకుని, ద్వేషం పెట్టుకుని సొంత వాళ్ళని నువ్వు ప్రేమించలేవు కదా, బయట వాళ్ళని ఇంకెలా ప్రేమిస్తావు? కొంతమంది చూడండి, విశ్వాసులు తమ సొంత వాళ్ళని ప్రేమించరు, తన కుటుంబీకులను ప్రేమించలేరు. ప్రభు అదే అడుగుతారు, కనబడే నీ సహోదరుని ప్రేమించలేకపోతే కనబడిన నన్ను ఎలా ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి క్రొత్త ఆజ్ఞ ఏంటో తెలుసా? ప్రభు మనకిచ్చేది, మనం ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమ చేసే పనులేంటో చెప్పారు పౌలు గారు. ఏం చేయదో ఏం చేస్తుందో కూడా చెప్పారు. ఏం చేయదో ఏం చేస్తుందో. ఏం చేస్తుందంట? 4వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, దీర్ఘకాలము సహించును, దయ చూపించును, 6వ వచనం, దుర్నీతి విషయమే సంతోషింపగా సత్యమందు సంతోషించును.
అన్నిటినీ తాళుకొను. అన్ని తాళుకొనంటే కప్పెడద్దు, దాస్తుంది. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. మరి ఏం చేయదు? 4వ వచనంలో మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, త్వరగా కోప్పడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, దుర్నీతిలో సంతోషించకుండా సత్యమందు సంతోషిస్తుంది. ఇది దైవికమైన ప్రేమ. మీకు చాలాసార్లు చెప్పాను, ప్రేమ అనే చోట, ఈ 13వ అధ్యాయాన్ని చదివినప్పుడు ప్రేమ అనే చోట మీ పేరు పెట్టుకుని చదువుకోండి, మీలో ఉన్న లోపాలు కనబడతాయి. ప్రేమ అనే చోట ఆ ప్రేమ అనే పదం తీసేసి మీ పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టి చదువుకోండి. 4వ వచనం చదువుతాను చూడండి. ప్రేమ అనే చోట మీ పేరు, నా పేరు పెడుతున్నాను. దానియేలు దీర్ఘకాలము సహించును. ఒకసారి ఆలోచన చేసుకోండి, దీర్ఘకాలం సహిస్తున్నావా? దానియేలు దయ చూపించును, దానియేలు మత్సరపడడు, దానియేలు డంబముగా ప్రవర్తించడు, దానియేలు ఉప్పొంగడు, దానియేలు అమర్యాదగా నడవడు, దానియేలు స్వప్రయోజనమును విచారించుకొనడు, దానియేలు త్వరగా కోప్పడడు, దానియేలు అపకారాన్ని మనసులో ఉంచుకొనడు, దానియేలు దుర్నీతిలో సంతోషించడు, సత్యమందు సంతోషిస్తాడు, దానియేలు అన్నిటినీ తాళుకుంటాడు, అన్నిటినీ నమ్ముతాడు, అన్నిటినీ నిరీక్షిస్తాడు, అన్నిటినీ ఓర్చుకుంటాడు. ఇలా చదువుకోండి, వెంటనే వాక్యం నీలో ఉన్న లోపాన్ని బయటపడుతుంది. కాదు నువ్వు ఇలా లేవంటది. మత్సరపడడు అని చదువుకున్నాను, నీ వాక్యం చెప్పేస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడే వాక్యం నీతో మాట్లాడితే నిన్ను చదివేస్తుంది. ఇదిగో నీలో మత్సరం ఉంది కదా అనిపిస్తుంది, నువ్వు డంబంగా ప్రవర్తిస్తున్నావు కదా అనిపిస్తుంది, అమర్యాదగా నడుస్తున్నావు కదా అనిపిస్తుంది. వాక్యం అండి, మనల్ని చదివేది దేవుని వాక్యం. కాబట్టి దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు కొత్త నిబంధనలో. ఇంకా మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇది ఆజ్ఞ. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మార్కు సువార్త 16లోను మత్తయి సువార్త 28లోను చెప్పబడిన మాటలవే. మత్తయి సువార్త 28లో కూడా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ వారు గైకొనాలని వారికి బోధించండి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇవండి దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఆనాడు దేవుడు ఆజ్ఞాపించినవి ఆజ్ఞాపించినట్టు చేశారు వాళ్ళు. ఈనాడు ప్రభువు మనకు ఆజ్ఞాపించేవేంటి? మారు మనస్సు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క బలలో పాలు పొందాలి, ఒకరినొకరు ప్రేమించాలి, ప్రభు సువార్తను లోకమందంతటా ప్రకటించాలి, అనేకుల్ని సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అన్నాడు. సమస్త జనుల్ని మన శిష్యులుగా కాదు మార్చుకోవడం, యేసు ప్రభు శిష్యులుగా చేయాలి. చాలామంది సేవకులు వాళ్ళ శిష్యులను తయారు చేసుకుంటారు, వాళ్ళ చెప్పు చేతలు ఉండేటట్టు. వాళ్ళని ప్రభు యొక్క మార్గంలో నడిపించరు. కాబట్టి గమనించండి, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవి. కాబట్టి మనం కూడా నేటి దినాల్లో ఆనాడు మోషే అహరోన్లు ఎలాగైతే ప్రభు ఆజ్ఞాపించినవి ఆయన ఆజ్ఞాపించినట్టే చేశారు, ఈనాడు మనం కూడా ప్రభు ఆజ్ఞాపించినవి ఆజ్ఞాపించినట్టే చేయాలి, ఆజ్ఞాపించినట్టే చేయాలి. ప్రభు అంటారు ఇంకా ఈ వచనాల్లో 3వ వచనం, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింప చేసేదను.
నేను ఫరో హృదయాన్ని కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలు మహత్కార్యాలు విస్తరింపచేస్తాను అంటున్నారు ప్రభు. ఇక్కడ గమనించండి, దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి సూచక్రియలు మహత్కార్యాలు విస్తరింపచేస్తానట. ఇది సమంజసంగా ఉందండి? ఆలోచన చేయండి. ఫరో హృదయాన్ని కఠినపరచడం అంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, ఫరో హృదయాన్ని కఠినపరిచి శ్రమ పట్టొచ్చా, అది న్యాయమా అని కొందరు అడుగుతూ ఉంటారు. ఒక విషయం గమనించండి, దేవుడు మొదట ఫరో హృదయాన్ని కఠినపరచలేదు. 6 సార్లు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. 6 సార్లు. ఆ తర్వాత 7వసారి ప్రభువు కఠినం చేశాడు. 6 అనేది మానవుని సంఖ్య, 7 అనేది దేవుని సంఖ్య. 6 సార్లు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. చూడండి 7వ అధ్యాయంలో 13వ వచనం, యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. 22వ వచనం చదువుదాం. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలనట్టు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయాను. 8వ అధ్యాయం 15వ వచనం, ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. 8వ అధ్యాయం 19వ వచనం, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు, అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను. 32వ వచనం, 8వ అధ్యాయం 32వ వచనం, అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయాలన్నాడు ఆయన. 9:7లో 9వ అధ్యాయం 7వ వచనం, ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువుల్లో ఒకటి చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయాడు. ఈ 6 సార్లు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కాబట్టి 7వసారి దేవుడు కఠినం చేశాడు. 9వ అధ్యాయం 12వ వచనంలో, 9వ అధ్యాయం 12వ వచనం, ఆయనను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకు. యెహోవా మోషేతో చెప్పినట్టు నేను కఠినపరుస్తానని చెప్పాడు. తర్వాత పోనవుడు ఆ తర్వాత నేను అతన్ని కఠినపరిచి నా గొప్పతనాన్ని చూపిస్తాను అని చెప్పాడు. ఇక్కడ అర్థం చేసుకోండి, మానవుడికి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మానవుడికి దేవుడు కొంత సమయం ఇస్తాడు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 6 సార్లు అతడు కఠినం చేసుకున్నాడు, 7వసారి ప్రభువే కఠినపరిచాడు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో అంటారు, ప్రభు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అదే ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ప్రభు నా సన్నిధిన వారి అంతం వచ్చింది. దేవుడు గొప్ప క్రమం కలిగిన వాడండి. ఆయన ప్రేమించడంలోనూ న్యాయాన్ని కనపరచడంలోనూ పరిపూర్ణుడు. ఆయన ప్రేమిస్తాడు, అదే సమయంలో న్యాయాన్ని కనపరుస్తాడు. ప్రేమ న్యాయం ఆయనలో సమానంగా ఉన్నాయి. ప్రేమ యొక్క లక్షణాలు ఏంటో తెలుసా? రక్షిస్తాడు, కాపాడుతాడు, సహకరిస్తాడు. ప్రేమ లక్షణం ఏంటి? రక్షిస్తాడు, కాపాడుతాడు, సహకరిస్తాడు. నీకు న్యాయం కూడా ఉంది ఆయనలో. న్యాయానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? చేసిన తప్పుకు శిక్ష విధిస్తాడు. కాబట్టి దేవుడు తన ప్రేమను బట్టి మనుషునికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నట్లయితే దేవునిలో ఉన్న న్యాయాన్ని బట్టి తప్పక శిక్షించాలి. అది దేవునిలో న్యాయం లేకపోతే దేవుడు అనడానికి ఆయన తగినవాడు కాదు. ప్రేమ ఒక్కటే చూపించి న్యాయం లేదనుకోండి ఆయనలో, ఆయన దేవుడు అవడు. ఆయనలో ప్రేమ ఉంది, న్యాయం ఉంది. ప్రేమను చూపిస్తాడు ఆయన,
న్యాయాన్ని అమలు చేస్తాడు. అందుకే కీర్తన 19 అంటాడు, ఆయన న్యాయ విధులు కేవలం న్యాయమైనవి అంటాడు. ప్రేమను బట్టి దేవుడు ఫరోకు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని ఫరో దుర్వినియోగం చేసుకున్న కారణాన్ని బట్టి దేవునిలో ఉన్న న్యాయాన్ని బట్టి దేవుడు అతన్ని శిక్షించాడు. 7వ పర్యాయం దేవుడే అతన్ని కఠినపరిచాడు. 6 సార్లు కఠినం చేసుకున్నాడు, 7వసారి దేవుడే కఠినపరిచాడు. మొదటి అవకాశం ఫరోకు ఇచ్చాడు దేవుడు, కానీ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అతని హృదయాన్ని చివరికి కఠినంగా మార్చేశాడు. దేవుని కార్యాలు ఎంతో ప్రేమపూరితమైనవండి. ఆయనలో సంపూర్ణమైన న్యాయం ఉంది. ఆయన న్యాయవంతుడనే విషయాన్ని ఫిలిస్తీన్లు తెలుసుకున్నారు. తెలుసా? ఫరోకి ఇలాగా చేసినటువంటి నష్టాన్ని చూసి 500 సంవత్సరాల తర్వాత కూడా ఫిలిస్తీన్లు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటారు. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాను. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దులో ఉన్న వారిని ఆయన గడ్డల రోగములతో మొత్తి వారిని హతము చేశాడు. చూడండి, 6:6 5:6 చదివాను. 6:6 ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకునినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందురు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా, కాబట్టి మందసాన్ని కూడా పంపించేయండి. ఇశ్రాయేలు దేవునికి మహిమను చెల్లించండి. వీళ్ళు ఏమని గుర్తు చేసుకున్నారు? ఐగుప్తీయులు ఫరో కూడా తమ హృదయాల్ని కఠినపరుచుకున్నారు. ఇప్పుడు మందసాన్ని తీసుకొచ్చేసారు వీళ్ళు యుద్ధంలో నుంచి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ఓడిపోయారు, మందసాన్ని పట్టుకున్నారు, తీసుకొచ్చి వాళ్ళ దేవత గుడిలో పెట్టుకున్నారు. మందసం వచ్చిన దగ్గర నుంచి ఏ మందసం ఏ పట్టణంలో అయితే ఉంటుందో ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రోగాలు వస్తున్నాయి. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ రోగాలు వస్తున్నాయి. వాళ్ళు చూసి తెలుసుకున్నారు, ఏంటి ఎందుకు ఈ రోగాలకు కారణం, ఏ పట్టణానికి మందసాన్ని తీసుకెళ్తే ఆ పట్టణంలో రోగం వస్తుంది, ఏంటి రహస్య స్థానంలో గడ్డలేయడం ఏంటి, మనం ఈ రోగంతో బాధపడడం ఏంటి, అసలు ఏంటి మనకి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రోగమేనా ఏంటి, అసలు ఏంటని ఆలోచన చేస్తే మందసం వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి ఆయన కోపం వచ్చింది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండకూడదు, అది ఇశ్రాయేల్ దేశానికి పంపించేయాలి. కానీ వీళ్ళు ఇశ్రాయేల్ దేశానికి పంపించకుండా ఆ ఊరు ఈ ఊరు తిప్పుతున్నారు. 7 నెలలు ఉందంట ఫిలిస్తీన్లు, 7 నెలలు ఆ దేశంలో ఉంది. చాలామంది రోగం వచ్చి చచ్చిపోయారు. ఇప్పుడు 8వ వచనం చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేల్ దేవుని మనసును మనం ఏం చేయదమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేల్ దేవుని మనసును ఇక్కడ నుండి గాతు పట్టణానికి పంపండి అని చెప్పాడు. అక్కడి నుంచి గాతుకు తీసుకొచ్చారంట. అష్టోదులోంచి గాతు అనే పట్టణానికి తీసుకొచ్చారు. అయితే అష్టోదు నుంచి గాతుకు దాన్ని మోసుకుపోయిన తర్వాత ఆ పట్టణం పిల్లలకి పెద్దలకు రహస్య స్థానాల్లో గడ్డలు లేపి వాళ్ళు మొత్తి నాశనం చేశాడంట. మళ్ళీ అక్కడి నుంచి ఎక్రోనికి పంపించారు, ఎక్రోన్ అనే పట్టణానికి పంపించారు. ఎక్రో వీళ్ళు కేకలేసేసారంట, అయ్యి బాబోయ్ మమ్మల్ని చంపేయడానికి మమ్మల్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు దేవుని మనసాన్ని అంటారు. చాలామంది చనిపోయారంట. 11-12 వచనాలు చదివితే 12 వచనం, చావక మిగిలి ఉన్నవారు, మరణ భయం పట్టుకుందంట వాళ్ళని. 11వ వచనంలో 12వ వచనంలో చావక మిగిలిన వాళ్ళు గడ్డల రోగం చేత మొత్తబడ్డారు. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినపడ్డాయంట. అక్కడెక్కడ తిప్పుతున్నారు వీళ్ళు, వాళ్ళ దేశంలోనే వాళ్ళ పట్టణాల్లో తిప్పుతున్నారు. అష్టోదు, గాతు, ఎక్రోన్.
అలా తిప్పుతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు అంటారు, ఐగుప్తు శకునగాళ్ళు అంటారు, ఎందుకయ్యా మీ హృదయాన్ని కఠినం చేసుకుంటారు? అది దేవుని మందసం, వాళ్ళది, ఇశ్రాయేల్ది. అది వాళ్ళ దేశానికి పంపించేయండి, ఆయనకు మహిమ చెల్లించండి. ఎందుకు మీరు కఠినం చేసుకుంటారు? ఆనాడు ఫరో అతని సేవకులు, అతని దేశ ప్రజలు ఏం చేశారు? ఇశ్రాయేలుని విడిపించవయ్యా, పంపించేవయ్యా అంటే నేను పంపించనని మొండికేసి కూర్చున్నారు. వాళ్ళు ఏమైపోయారు తెలుసు కదా మీకు. ఎలా ఎందుకయ్యా మీ హృదయాన్ని కఠినం చేసుకుంటారు? మనసాన్ని పంపించేయండి రా బాబు అని వాళ్ళు చెప్పారు. దేవుడు న్యాయవంతుడే కాదా చెప్పండి? దేవుడు ఊరకనే కఠినం చేయలేదు ఫరో హృదయాన్ని, అవకాశం ఇచ్చాడు, అయినా సరే కఠినపరుచుకున్నాడు. ఇది ప్రజలందరికీ తెలిసిందే. అన్ని జనులు ఫిలిస్తీన్లు చెప్పుకుంటున్నారు. కాబట్టి గమనించండి, దేవుని మీద నేరం మోపట్లేదు వాళ్ళు. ఫరోదే అపరాధమని వాళ్ళు చెప్తున్నారు. ఆ ప్రజలు తీర్మానించారు. కాబట్టి గమనించండి, మనం కూడా ఫరోలాగా మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. మిగిలిన విషయాలు రేపు వాక్యంలో ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.